హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రభు మేలు చేయను గాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతలు 10వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాం. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించు. దేవుని వాక్యం ఏంటన్నటువంటి ప్రియులారా, భక్తిహీనుల ధనము వారికి లాభకరణము కాదు, భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించు. కాబట్టి దేవుని వాక్యం ఏంటన్న ప్రియులారా, నీవు భక్తిహీనుడిగా విస్తారమైన ధనము సంపాదించుకుంటే అది నీకు లాభం కాదు. అబ్రహాము తమ్ముడైన లోతు భక్తిహీనుడిగా విస్తారమైన ధనాన్ని సంపాదించుకున్నాడు. సొదొమ కుమారులు చివరికి అది అతనికి లాభకరము కాలేదు. అయితే దేవుని అందరి నీతి అతనిని మరణం నుండి తప్పించింది. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి నీతే మనల్ని మరణం నుండి తప్పిస్తుంది. కాబట్టి గ్రహించండి, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. లోతు వలె భక్తిహీనుడిగా ఉండి దేవుణ్ణి విసర్జించి నీవు ధనాన్ని సంపాదించుకునే కంటే అతను క్రీస్తు నమ్ముడి ద్వారా కలిగిన నీతే అతని మరణం నుండి రక్షించింది. కాబట్టి గ్రహిద్దాం, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు. నీ వాక్కు ముద్రించండి, ప్రజలకు వేలు చేయండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.